మొదటిగా మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆసక్తితో ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరాధనలో వాక్యోపదేశం కొరకు, మన ఆత్మక్షేమాభివృద్ధి కొరకు ఉద్దేశించబడిన లేఖన భాగము జెఫన్యా గ్రంథము నుండి 2వ అధ్యాయము 1-2 వచనాలు సహోదరులు చదివి వినిపించిన రీతిలో. వాస్తవానికి ఇక్కడ జెఫన్యా ప్రవక్త ద్వారా యూదా జనాంగానికి అంటే నిబంధన జనులైనటువంటి యూదా జనాంగానికి జెఫన్యా ద్వారా దేవుడు ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ఆ హెచ్చరిక, ఒక ఉగ్రత దినం ఒకటి ఉన్నది, కాబట్టి కూడి రండి, విధి నిర్ణయము కాకమునుపే కూడి రండి అనే విషయాన్ని జెఫన్యా ప్రవక్త ద్వారా నిబంధన జనులకి తెలియజేస్తున్న సందర్భం నుంచి మనం కొన్ని సంగతులు ఈరోజు ఆలోచన చేస్తాం. సహజంగా మనుషులందరూ కూడా మానవులైనటువంటి మనం అందులో ఉన్న వాళ్ళంగా మనం ఏమి ఆలోచన చేస్తూ ఉంటామంటే, ప్రతి ఒక్కరి యొక్క జీవిత విధానం అనేది దేవుడు ముందుగానే డిజైన్ చేసేసారు అనేది ఆలోచన కలిగి ఉంటాం. సహజంగా లోకంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొంతమందికి ఏమో అలాంటి అవగాహన ఉందేమో. నేను ఒకప్పుడు అలాగ అనుకునేవాడిని. నా రోజు ఇలా గడవాలని, ఇలాగా నేను జీవించాలని ముందుగానే దేవుడు రాసి పెట్టేశారు అని అనుకుంటూ ఉండేవాడిని. సహజంగా మనుషులందరూ కూడా వాడుకగా మాట్లాడే మాటలు ఏమంటారంటే, ఏం ఉందరా అంత, అది నీ తలరాత, లేదంటే అది నా తలరాత, అలా రాయబడింది కాబట్టి అలా జరుగుతుంది నా జీవితంలో అని ఆలోచించుకుంటూ మనుషులు నిరుత్సాహపడుతూ రోజులు గడుపుతూ ఉంటారు. వాస్తవానికి బైబిల్ గ్రంథం అలా చదవట్ల. దేవుని ఉద్దేశం అది కానే కాదు. ఒకరి జీవితమేమో ఉన్నతంగా సౌఖ్యాలతో భోగభాగ్యాలతో అలా రాసి, కొంతమంది జీవితాలేమో ఆకలి దప్పులతో నిరాశ నిట్టూర్పులతో దుర్భరమైన జీవితంలో గడపాలని అలా రాయబడ్డాడు. ఒకవేళ అలాగే రాసినట్లయితే దేవుడు అన్యాయస్తుడిగా కనబడతాడు. అది ఒకటి మన గ్రంథాన్ని అనుసరించి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి తలరాత అనేది రాయలేదు అనేది గ్రంథం ఇచ్చే సమాచారం. అయితే ఈరోజు మనం ఆలోచించబోయే సంగతి, ఒక్క ఆయనకి మాత్రం తలరాత రాశారు. ఒక్క ఆయనకి మాత్రమే తలరాత రాశారు. ఈరోజు మనం ఆలోచించబోయే సంగతి, ఆయనకి రాసిన తలరాత దేనిని గురించి రాయవలసి వచ్చిందో, అసలు ఆయనకు రాయబడిన రాతలో ఆయన వచ్చి సమస్తము అలా నెరవేర్చడానికి దేవుని యొక్క ఉద్దేశంలో మనుషుల యొక్క గొప్పతనం, వారి పట్ల దేవునికున్న అన్లిమిటెడ్ అన్నట్టు ఆ ప్రేమ అనేది అందులో కనబడుతూ ఉంటుంది. మనుషులందరమైన మన కొరకు ఆయన తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చి, తనకున్న స్వతంత్రతనిచ్చి, స్వేచ్ఛనిచ్చి భూమి మీద మనల్ని పెడితే, ఏ స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా ఇలాగే బ్రతకాలి, ఇలాగే నువ్వు మరణించాలి అనేది రాసిన ఒకే ఒక ఆయన క్రీస్తు ప్రభువు వారు. ఇక్కడ జెఫన్యా గ్రంథంలో ఈ యూదా జనాంగంతో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపే
కూడి రండి. అంటే విధి నిర్ణయం కాకమునిపే అనేది జెఫన్యా గ్రంథంలో జెఫన్యా ద్వారా తెలియజేస్తా ఉన్నారు. విధి నిర్ణయం ఎప్పుడవుతుంది? వాస్తవానికి ఇప్పుడు మనం ఏం ఆలోచన చేశామంటే, దేవుడు ఎవరికి విధి రాయరు. విధి రాసిందల్లా ఎవరికి రాశారంటే అది క్రీస్తు ప్రభు వారికి రాశారు, అది తర్వాత చూస్తామో ఎలా రాశారు అనేది. మరి ఇక్కడేమో విధి నిర్ణయం కాకమునిపే. విధి నిర్ణయం ఎప్పుడవుతుంది? జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఒకటి, మరణిస్తే విధి నిర్ణయం అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. ప్రభు ప్రత్యక్షతలో అంటే ప్రభు రాకడలో విధి నిర్ణయం అయిపోతుంది. ఒకటి, మరణిస్తే విధి నిర్ణయించబడిపోతుంది. ప్రభు రాకడలో విధి నిర్ణయించబడిపోతుంది. అంటే ఏ స్థితిలో ఉండి మరణిస్తారో ఆ స్థితిలోనే నిత్యత్వాన్ని అనుభవించవలసిన విధి. ఏ స్థితిలో ఉండి మరణిస్తారో ఆ స్థితిలోనే నిత్యత్వాన్ని అనుభవించవలసిన విధి మరణంతో విధి నిర్ణయం అయిపోతుంది. రెండోది, ప్రభు రాకడలో అప్పుడున్న పరిస్థితికి భూమి మీద మానవ జాతి అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ అప్పుడు కూడా ఒక విధి నిర్ణయించబడిపోతుంది. అప్పుడు ఇంకా అవకాశం లేదు. మరొక చాట మూడో పాయింట్గా హృదయ ఆలోచనలో తప్పిపోతే, ఇది గ్రంథం నుంచి చూస్తూ ఉంటున్నాం. 4, మారు మనసు పొందని అవకాశం తీసేస్తారు. అప్పుడు విధి నిర్ణయించబడిపోతుంది. నిబంధన జనులతో ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న సంగతి ఏంటి అంటే, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్టు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటక యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పై 2 విషయాలు అవి మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ కింద 2 విషయాలు గ్రంథం నుంచి ఆలోచించేస్తాం. మన మరణ దినం ఎప్పుడో తెలియదు మనకి, ఏ క్షణమో తెలియదు మనకి. ఆ టైంలో మన జీవన విధానం, ఏ జీవిత విధానంలో మనం ఆ కాలం చెల్లిస్తున్నామో అదే విధానంలో నిత్యత్వం అనుభవించాల్సిన విధి ఆ మరణంతో అయిపోతుంది. విధి నిర్ణయించబడిపోతుంది. రెండోది ప్రభు రాకడలో. ఆ 2 జరగని టైం. అయితే ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో విధి నిర్ణయించబడిన పరిస్థితి ఒకటి మన గ్రంథంలో ఆలోచించేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు. 40 సంవత్సరములు నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించింది. కావున నేను ఆ తరం వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తన హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గమును తెలుసుకోలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పింది. అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు, హెబ్రీలు వీళ్ళు
వీళ్ళ భాషను బట్టి వీళ్ళని హెబ్రీలు అని పిలిచారు. ఈ హెబ్రీలకి పత్రిక రాస్తూ ఆ హెబ్రీలలో ఆనాడు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ రాయబడిన ఈ పత్రికలో ఆనాడు ఉన్న హెబ్రీలకి పూర్వము కొంతమందికి ఒక విధి నిర్ణయించబడిపోయింది. దేనిని బట్టి విధి నిర్ణయించబడింది అనే సంగతిని అప్పుడు ఆ పత్రిక రాస్తున్న సమయానికి ఉన్న నిబంధన జనులతో పరిశుద్ధాత్ముడు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పుపోచున్నారు. దేవుని ఆలోచన ఏమో ఒకటి, పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వీరిని పాలు తేనెలు ప్రవహించి కానాను దేశంలో ప్రవేశపెట్టాలి. పక్కగానండి. పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కనాను దేశంలో వాగ్దానం చేసిన దాన్ని బట్టి ప్రవేశపెట్టాలని చెప్పి దేవుని ఆలోచన అయితే, ఆ ఆలోచనకి తగినట్టుగా వారిని ప్రవేశపెట్టడానికి ఒక నిబంధన సంబంధ బాంధవ్యాన్ని వారితో ఏర్పాటు చేసుకుని, ఆ నిబంధన సంబంధ బాంధవ్యానికి వారు ఒప్పుకొని బ్రతుకుతామని వచ్చిన నిబంధన జనులు వాళ్ళు, మీరు నా నిబంధన అనుసరించి బ్రతికితే నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారనే నిబంధన ఇద్దరి సమ్మతితో జరిగిన ఆ నిబంధన జనులతో ఆ నిబంధన జనులకి జరిగిన విధి నిర్ణయం ఇది. ఆ నిబంధన జనులకి ఎందుకు జరిగింది ఆ విధి నిర్ణయం? వాస్తవానికి దేవుడు ఎవ్వరికి విధి నిర్ణయించలా, కానీ తమ విధి, తమ గతి తామే దేవుని చేత విధించబడేలాగా తమ జీవన శైలిని కొనసాగించటాన్ని బట్టి విధి నిర్ణయించబడింది అనే సంగతి హెబ్రీలకి తెలియజేస్తున్న సందర్భం. వాళ్ళు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారంట, వారు తమ హృదయ ఆలోచనలు తప్పిపోచున్నారు. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోచున్నారు, నా మార్గములు తెలుసుకున్నట్లేదు. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఖరారైంది. విధి నిర్ణయం ఖరారైపోయింది. ఖరారైపోయిన మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించారు. ప్రయాణంలో ఉన్నారు, విధి నిర్ణయం అయిపోయింది, కానీ ప్రయాణంలో వాళ్ళకి దేవుడు కనిపిస్తూ ఉన్నాడు, దైవజనులు కనిపిస్తూ ఉన్నారు, దేవుని వాక్యం సందేశం అందించబడతా ఉంది, అన్నీ చూస్తూ ఉన్నారు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, మన్నా కురిపించబడతా ఉంది, బట్టను అరగట్లేదు, చెప్పులు అరగట్లేదు, విధి మాత్రం నా విశ్రాంతిలో ప్రవేశించారు. ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నిబంధన జనులు కూడి రావాల్సిన అవసరం ఒకటి ఉంది. దేవుని ఆలోచన ఒకటి ఉంది మన పట్ల. దేవుని ఆలోచన మన పట్ల ఒకటి ఉంటే, మన ఆలోచన ప్రకారం మనం వెళ్తూ ఉంటే విధి నిర్ణయించబడిపోతుంది. హృదయ ఆలోచనలో తప్పిపోతే, నిబంధన జనులకే ఇది వార్నింగ్. నిబంధనలో ప్రవేశించిన వాళ్ళ సంగతి అసలు పక్కన పెట్టేయాలి, తర్వాత వస్తుంది దానికి. సంఖ్యాకాండం విధి నిర్ణయించబడిన జనాల సంఖ్య, ఆ యొక్క భాగంలో వారి సంఖ్య. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 45-46 వచనాలు. ఇట్లు
ఇజ్రాయేలీయుల్లో ఉమ్, తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ఉమ్, లెక్కింపబడిన వారందరూ ఉమ్, అనగా ఉమ్, 20 మొదలుకొని పైప్రాయం కలిగి ఉమ్, శనగా బయలు వెళ్ళిన ఇజ్రాయేల్ అందరూ ఉమ్, లెక్కింపబడి ఉమ్. 6,03,550 మంది అయ్యారు. ఆ. లెక్కించబడే సమయంలో లెక్కకి వచ్చిన జనాంగం నిబంధన జనులలో అది కూడా 20 సంవత్సరాలు పైబడిన యోధులు. 20 సంవత్సరాలు పైబడిన యోధులు అంటే యుద్ధవీరులు, సెలెక్టెడ్ పర్సన్స్ అన్నమాట. వారిని ముందు పెట్టి ప్రయాణం సాగించాలి అనేది దేవుడు లెక్క పెట్టించారు. లెక్కకి వచ్చిన వాళ్ళు 6,03,550 మంది. ఇక్కడ హెబ్రీ పత్రికలో రాసింది వీళ్ళ గురించే. లెక్కింపబడిన వీరు ఎల్లప్పుడూ వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే హృదయాలోచనలు తప్పిపోతూ ఉన్నారు. హృదయాలోచనలు తప్పిపోతున్న దాన్ని బట్టి వారికి విధి ఏం నిర్ణయించబడిందంటే నా విశ్రాంతిలో ప్రవేశింపరు. వీరు ఎక్కడి దాకా వచ్చేసారంటే నిబంధనకు ఒప్పుకొని ఆ ప్రయాణంలో కనాను దేశం కనబడిపోతుంది, నిబంధన దేశం కనబడిపోతుంది, వాగ్దాన దేశం కనబడిపోతుంది. అందులో ప్రవేశించటమే తరువాయి అన్న భాగానికి వచ్చేసారు. ఆ భాగానికి వచ్చిన దగ్గర ఆ దేశాన్ని వేగి చూడటానికి గోత్రానికి ఒకరు పెద్ద చొప్పున 12 మందిని పంపితే ఆ 12 మంది ఆ యొక్క దేశాన్ని వేగి చూసి వచ్చినప్పుడు అందులో 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మంచి సమాచారం చెప్పారు. ఈ విషయాలు చాలా శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి. దీనికి ప్యారలల్గా నిబంధన జనులుగా, క్రొత్త నిబంధన జనులుగా ప్రస్తుత కాలంలో జరుగుతున్నది. 10 మంది చెప్పేది రైటా, 2 చెప్పేది రైటా? 100 మంది 1000 మంది చెప్పేది రైటా, 10లో ఇలాగా ఒక రోజుతో ఒక రోజు రాకుండా ఉన్న వాళ్ళు చెప్పేది రైటా? అంటే ఏం ఆలోచన చేయబోతున్నాం అంటే మనం తండ్రి అయిన దేవుడు నిబంధన జనులతో ప్రతిసారి కూడా, ప్రతి క్షణం కూడా నిబంధన జనుల కోసమే సమస్తము. విధి నిర్ణయించింది ఒక ఆయనకే. ఆ విధి ఆయనకి ఎలా నిర్ణయించబడిందో, ఎంత దుర్భరమైన విధో అది అసలు. మనకిచ్చిన స్వేచ్ఛ లేదు ఆయనకి. మనకిచ్చిన స్వేచ్ఛ ఒక ఆయనకి రాయబడిన విధి, అది అసలు ఈ మనిషి భూమి మీదకి రాకముందే ప్రతీది కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆయనకి. ప్రతి దినము, ప్రతి ఉదయమున ఆయన ఎదుట కూర్చుని నీ గతి ఇది, నీ తలరాతి ఇది. ఒక్కొక్కటిగా చూస్తాం ఇప్పుడు మనం. ఈ లెక్క 6,03,550 మంది అయితే ప్రవేశించింది 2 మాత్రమే. తెలిసిన సంగతి మీ అందరికీ. 6,03,448 మంది రాలిపోయారు. 448 రాలిపోయారు. 2 మాత్రం లేదు. యెహోషువ కాలేబు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15 వచనం ఒకసారి వద్దాం. ఇది ఒక సంగతి అయితే, హృదయాలోచనలను తప్పిపోతే వారి బుద్ధి నిర్ణయించబడింది, అదొక సంగతి అయితే, ఇక్కడ మరొక సంగతిని చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15 వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోననియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరుచుతుండుట వలన అనేకులు అపవిత్రులై అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును యాషావు సంగతిని గురించి ఇక్కడ హెబ్రీలకి మరలా ఇది ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ హెబ్రీలకి
తమ పితరులైన వారు హృదయాలోచనలు తప్పిపోతే విధి ఎలా నిర్ణయించబడిందో, అదే హెబ్రీయులకి విధి మరొక సందర్భంలో ఎలాగా నిర్ణయించబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి యాషావుని తీసుకొచ్చారు. యాషావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకోవడం అనేది జరిగింది. పూట కూటి కొరకు చేసిన కార్యాన్ని ఎలాగ పోల్చబడిందంటే వ్యభిచారంతో పోల్చబడింది. అది భయంకరమైన దుష్టత్వంతో పోల్చబడింది. మారు మనసు పొందని అవకాశం లేని విధి నిర్ణయానికి కారణమైపోయింది. మారు మనసు పొందని అవకాశం లేని విధి నిర్ణయం అయిపోయింది యాషావుకి. జరిగిన సందర్భం మీకు తెలిసిందే. పాత నిబంధనలో ఇస్సాకు ఇద్దరు కొడుకులు, యాషావు, యాకోబు. యాకోబుల్లో యాషావు పెద్ద కొడుకు అయితే, పెద్ద కొడుకుకి రావాలి వాస్తవానికి వారసత్వం అనేది, తండ్రి తర్వాత బాధ్యత అనేది, ఆశీర్వాదం అనేది. కానీ భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు, వీరి భవిష్యత్తు ముందుగానే ఎరిగిన దేవుడు యాకోబు ఎలాంటి వాడో యాషావు ఎలాంటి వాడో ఎరిగిన వారే ముందుగానే తల్లికి విషయాన్ని తెలియజేస్తారు. తెలియజేసిన దాన్ని బట్టి జరిగిన సంగతి మీకు తెలిసిందే. అయితే దేవుడు యాషావుకి అలా రాయలేదు. ఏది జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోమని రాయలేదు. ఏం జరుగుతుందో తెలుసు. దేవుని గురించి బాగా మనం అవగాహన కలిగి ఉండాలి. ఏమి జరుగుతుందో తెలుసు ఆయనకి, ఎందుకంటే భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు ఆయన. సంకల్పం ఆలోచించక ముందే సంకల్పంలో ఏం జరుగుతుందో కంప్లీట్ ఆయనకి ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్లో యాషావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటంలో అంత పెద్ద శిక్షకి విధి నిర్ణయించబడటానికి కారణం ఏంటో, అసలు మారు మనసు పొందిన అవకాశమే ఇవ్వకుండా అతను అలా వదిలేటగల కారణం ఏంటో ఆ జ్యేష్ఠత్వం హక్కులో ఉన్న విశేషం ఏంటో. యాకోబు పత్రిక 1:18 18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారం కనెను. జ్యేష్ఠత్వపు అనేది ఏదైతే ఉందో, ఇంటికి పెద్ద కొడుకు ఆ స్థానం ఏదైతే ఉన్నదో అది సంకల్పం ప్రకారం జరిగేది, దేవుని చిత్త ప్రకారం జరిగేది. అది నువ్వు అనుకుంటే ఆ స్థానంలో పుట్టవు, నువ్వు అనుకుంటే ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నీకు రాదు. అది దేవుని సంకల్పం ప్రకారం జరిగేది. దాని మీరేదన్నమాట యాషావు. ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్న సందర్భం ఏంటి అంటే, జ్యేష్ఠత్వపు హక్కు ఎంత శ్రేష్టకరమైందంటే, తండ్రి తర్వాత ఆ యొక్క స్థానం కానీ, తండ్రి యొక్క ఆస్తికి ఆ స్వాస్థ్యానికి హక్కుదారుడు కానీ మొదట ఆ బాధ్యతని, ఆ యొక్క అధికారాన్ని, ఆ వారసత్వాన్ని పొందుకునేది ఎవరంటే మొదటి కొడుకు. ప్రధానత్వం, జ్యేష్ఠత్వం. ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నారంటే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. జ్యేష్ఠుడు ఒక్కడే ఉంటారు వాస్తవానికి, కానీ దేవుని యొక్క ఏర్పాటులో, దేవుడు మనుషుల కోసం చేసిన ఏర్పాటులో, దేవుడు మనుషులకి ఇచ్చిన ప్రాధాన్యతలో, మనుషుల పట్ల ఆయన కలిగిన ఆలోచనలో, ఆయనకున్న ప్రేమలో అందరూ జ్యేష్ఠులే.
అందరూ సమానమే, అందరికీ సమాన వారసత్వమే, అందరికీ సమాన ఆస్తియే, అందరికీ సమాన స్వాస్థ్యమే. అలాంటి ఆలోచన కలిగి ఉన్న ఆయన దేవుడు. అది ఎలాగ అనుగ్రహించాలి అని అనుకున్నారు? సంకల్పం ప్రకారం సత్యవాక్యము వలన. అంటే ప్రథమ ఫలము క్రీస్తు ప్రభు వారైతే అదే క్రీస్తు ప్రభు వారిలో అవయవాలుగా ఒక్కొక్కరిగా అతకబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రథమ ఫలము. అందుకే జ్యేష్ఠుల సంఘము అని అనబడింది. జ్యేష్ఠుల సంఘము అని అనబడిన దానికి ఆయన ఇచ్చే స్వాస్థ్యం ఏంటి అంటే నిత్యత్వము. ఆయన నిత్యత్వము అనేది ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు, ఆయన తండ్రి అయితే తండ్రి తర్వాత కుమారులదే కదా. మరి అలాంటి కుమారులు మొదటి వాడికి అంటే తండ్రి తర్వాత స్థానమే కదా. తండ్రి తర్వాత స్థానముగా క్రీస్తు ప్రభువారు నందు అతకబడిన స్థితి, అలాంటి స్థితి జ్యేష్ఠత్వం ఇది యాసవ కోల్పోయింది. దేనికోసం? పూటకూటి కోసం. మన జీవితాల్లో కూడా దేనికోసం కోల్పోతున్నాము? ఏమి కోల్పోతున్నాము? విధి నిర్ణయం జరిగిపోద్ది. మారు మనసు పొందని అవకాశం లేదు యాషావుకి. ఇసాకు దగ్గరికి వచ్చాడు, తండ్రి నాకేం మిగల్చలేదా? లేదు నాయన, ఒక్కటి కూడా లేదు నాయన, మొత్తం ఆశీర్వాదం ఇచ్చేసాను నాయన, మరి నాకేముంది? అవకాశమే లేదు నాయన. రోదన, ఏడుపు, బాధ ఒక్కటి కూడా లేదు. జ్యేష్ఠత్వపు హక్కుని పూటకూటు కొరకు అమ్మేసుకుంటే మారు మనసు పొందిన అవకాశం లేకుండా గెంటు వేయబడ్డారు. విధి నిర్ణయం అయిపోయిందంట. అంటే మారు మనసు పొందిన అవకాశం దేవుడు ఎప్పుడు తీసేస్తాడంటే నీకు సంఘం ఉండదు, ఇంకంతే, సహవాసం ఉండదంతే. ఇంకా సంఘము సహవాసము ఉంది అంటే అవకాశం ఉంది. హృదయ ఆలోచనలు తప్పిపోతున్నావు. అలా తప్పిపోతున్నావు ఇంకా సందేశం నీకు వినపడతా ఉంది అంటే హృదయాన్ని సరిచేసుకో. 1 పేతురు 1:18. ఇప్పుడు క్రీస్తు ప్రభు గారు వద్దకు వెళ్తాం. తలరాత ఆయన ఎవరికి రాయరు. తలరాత రాసింది ఒకే ఒక ఆయనకి. ఆయన గురించి ఆలోచించేద్దాం. దేనికోసం రాశారు ఆయనకు ఆ తలరాత? ఎందుకని ఆయనకు ఆ తలరాత రాయవలసి వచ్చింది? ఎవరి కోసం రాయవలసి వచ్చింది? 1:18. విడిచిపెట్టినట్లుగా కానీ అనగా కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. దేనికి నియమింపబడ్డారు అంటే మానవ జాతి సృష్టింపబడక మునిపే. మానవ జాతి సృష్టింపబడక మునిపే ఆయనకి ఒక ఆలోచన వచ్చినప్పుడే ఆ ఆలోచనలో తన పోలిక తన స్వరూపంలో నిర్మింపబడిన మనిషి పాపంలో పడితే ఆ పాపానికి విమోచకుడుగా నువ్వే. ప్రతి ఉదయాన్ని ఆయన ముందు కూర్చుంటే నువ్వే. నీ రాత ఎలా ఉంటుందో చూపిస్తా చూడు. ఆయన రాకముందే, ఈ సంకల్పానికి ప్రారంభం కాకముందే జరిగిన సంగతిని యెషయా గారు తన దర్శనంలో చూసి రాస్తా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకి. యెషయా గ్రంథం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. యెషయా గ్రంథం
50 అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. యాభై అధ్యాయం 4 నుండి 7 వచనాలు. అలసిన వారికి మాటల చేత ఓరడించి జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసాను. శిష్యులు వినినట్లుగా నేను వినుటే ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాను. ప్రభువు యెహోవా నా చేతికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఏంటో ప్రతి ఉదయాన్న తండ్రి దేవుని ఎదుట కూర్చుని ఆయన వింటున్న సంగతులు ఏంటో చదువు. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండానే తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపుని అప్పగించింది, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలు అప్పగించింది, ఉమ్ము వేయ వారిని అవమానపరచు వారిని నా ముఖము దాచుకోలేదు. ప్రభువుకి యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెట్టుముక్కి రాతగలే చేసుకుంటాను. నన్ను నీతిమంతుడిగా ఇచ్చేవాడు ఆసనుడే ఉన్నాడు, నాతో వ్యాజ్యం ఆడవాడు ఎవడు. చాలు 7 వరకు చదివారా? చాలు. ఈయన తలరాత, ఈయన విధి నిర్ణయం ఎలా ఉన్నదో ఆయన ఇంకా మనుషులని సృజించక ముందే, ఆయన సంకల్పం ప్రారంభం కాకమునిపే ప్రతి ఉదయాన్న, అంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రతి ఉదయం అని అన్నారు, కానీ అంటే ఆ ప్లాన్కి ముందు ఆ ఎటర్నల్ లైఫ్లో వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ కలిసే ఉన్న ఆ తరుణంలో ఆయన యొక్క విధి ఎలా ఉండబోతుంది అనేది ముందుగానే చెప్పేశారు ప్రభు వారికి. ఉమ్మేస్తారు, నీ ముఖం మీద ఉమ్మేస్తారు, పర్లేదు దేవా, రాయి మీద వేసినా నా మీద వేసినా ఒకటే. ఆ మాటకు అదే అర్థం. రాయి మీద ఉమ్మేస్తే ఎలాగో, నా మీద వేసినా అంతే. చెకుముకి రాతి వలె నా ముఖాన్ని చేసుకున్నాను. ఏంటి యేసు ప్రభు వారు ఆయన స్థితి ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన చేసిన కార్యాలు ఏంటో ఆల్రెడీ విన్న సంగతులు అందరూ కూడా. ఈ సృష్టి యావత్తు ఆయన స్వహస్తాలతో జరిగించిన ఆయన యేసు ప్రభు వారు. సృష్టి యావత్తు కూడా ఆయన స్వహస్తాలతో జరిగించిన ఆయన రాత ఎలాగున్నది అని అంటే, పాపం చేస్తారు వీళ్ళు, ఆ పాపానికి విమోచన నువ్వు ఇలాగ వెళ్ళాలి, నువ్వు శరీరం ధరించుకోవాలి, సిలువ వేయబడాలి, పిడిగుద్దులు తినాలి. నువ్వైతే సిలువలో 6 గంటలే, కానీ నేను ప్రేమించిన జనాంగం అయితే అంతలేని శిక్ష భరిస్తాను తండ్రి. అంతం లేని శిక్ష, అగ్ని ఆరదు పొరుగు చావదు అనేటటువంటి శిక్ష లోకం అంతటి కొరకు కొలిచి అంతటి శిక్షని ఒక పాత్రలో పోస్తే అది 6 గంటల్లో భరించే అంత శిక్ష, లోకమంతా భరించాల్సిన శిక్ష. అంటే ఎంత వేదన అనుభవించుంటారో. విధి నిర్ణయం కాకమునిపే కూడి రండి. మీకు ఎవరికి నేను విధి రాయలే. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఆ తర్వాత చూద్దామండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17. ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను.
అంటే ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆయన రాతది, ఆయనకి తలరాత, ఆ విధి నిర్ణయం జగత్తు పునాది వేయబడక మునిపే రాసేశారు ఆయన ఒక్కరికే. నీకోసం నా కోసం, నీకోసం నా కోసం, మన విమోచన కొరకు, మనకి ప్రాయశ్చిత్తం కలగటం కొరకు, మనకి విమోచన కలగటం కొరకు, అన్ని విషయాల్లో మన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చింది. మహాకాశాలు ఆయన చేతి పని. అలాంటి ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి రిక్తునిగా, దరిద్రునిగా, తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేని విధానంలో ఆయన రాత అలాగ ముందుగా రాయబడిపోయింది, ఆయన విధి అలా నిర్ణయించబడిపోయింది. కానీ ఇక్కడ సందేశం ఏంటంటే, మీకు ఇంకా విధి నిర్ణయించబడలా, మీ విధి నిర్ణయం కాకమునిపే కూడి రండి. హృదయాలోచనలు తప్పిపోతే విధి నిర్ణయించబడిపోతే, మనసు పొందని అవకాశం లేకపోతే విధి నిర్ణయించబడిపోద్ది. ఎందుకంటే ఇంక సందేశం అందించబడదు, అవకాశమే ఉండదు. 2:9 హెబ్రీ పత్రిక 9 అదే అధ్యాయంలో 9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడినాయి. ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించాలి, అదే ఆయన రాత. దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడాల్సి వచ్చింది, అదే ఆయన రాత. అసలు దూతలు కంటే ఎంతో ఉన్నతుడు ఆయన, ఎంతో ఉన్నతమైన వాడు. కానీ ఆ దూతల కంటే తక్కువ వాడుగా అందరి కొరకు మరణం అనుభవించడానికి ఆయనకి తండ్రి అయిన దేవుడు మన పట్ల ఉన్న ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన విధి అలా రాయబడింది. అలాగే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడారు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా పుట్టవలసిన అవసరత మనల్ని ధనవంతులు చేయటానికంట. అసలు ఆయన ఎంత ధనవంతుడో. ఈరోజు భూమి మీద ఉన్న ధనవంతుల్లో ఏ కొత్త రకాల సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు చేసేసి కోట్లు 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 కుమ్మరించి పడిపోతూ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ కార్లు బంగారం, వాళ్ళు తినే ఇవి కట్టుకునే బట్ట మొత్తం అంతా కూడా వజ్రాలు, బంగారం, ధనవంతుడిగా చలామణి అవుతూ ఉన్నారు. అసలు భూమిని సృజించిందే ఈయన, భూమిలో ఏ మూల ఏముందో తెలిసిన ఆయన ఈయన. అంత ధనవంతుడు ఆయన. అంత ధనవంతుడై ఉన్న ఆయన సమస్తము ఆయన పాదాల కింద ఉంచబడింది. ఆయన చేతి పని అంతా. అలాంటి ఆయన ఎంత దరిద్రుడయ్యారో మనల్ని ధనవంతులు చేయటంట, మనల్ని ధనవంతులు చేయటం. అలాగే దరిద్రుడిగా ఆయన భూమి మీద బ్రతకాల్సిన రాత అయింది మన కోసం. ఆయన ఒక్కడికే రాయబడింది రాత. మనుషులు మనం అందరూ నా రాత ఇంతే, పొరపాటు. ఎవడి రాత వాడే రాసుకుంటాడు. ఆ రాతలో మరణంలో విధి నిర్ణయించబడిపోద్ది, ఆయన రాకల్లో విధి నిర్ణయించబడిపోద్ది. ఇంకా విధి నిర్ణయం కాకమునిపే కూడి రండి. కొలసి పత్రిక ఆయన ఎంత ధనవంతుడంటే 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఈయన. ఇప్పుడు మన కోసం దరిద్రుడైనటువంటి ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన. ఏలయనగా ఆకాశమందున్నవి
భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి గాని దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడి. సర్వము 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 ఆయనను బట్టి, ఆయన ఉన్నాడు కాబట్టి, తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు అనే ఆయన ఉన్నాడు కాబట్టి సర్వం. అలాంటి ఆయనకి రాత ఎలా రాయబడింది అంటే దరిద్రత మన కొరకు, సమస్తం ఆయన మూలంగా కలిగింది. కంటికి కనిపించేయా, కనపడనియా. విశ్వంలో ఎన్నో ఉన్నాయి కంటికి కనపడి, కోటాను కోట్ల గెలాక్సీలే ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం కొలాప్స్ అయిపోయి లేదంటే ఉల్కపాతం జరిగి చిన్న చిన్న రజలు భూమి మీద పడుతుంటే ఈ కోటాను కోట్ల వాల్యూ చేసే మెటీరియల్గా యురేనియం అని అయ్యని ఇవని. ఇంత యురేనియం దొరికితే ఎన్నో వేల సంవత్సరాలకు కరెంట్ తీయొచ్చు అంట. ఇంత యురేనియం లోక సువార్త 1వ అధ్యాయము 29-33. 1వ అధ్యాయము 29 నుంచి 33 వచనాలు. ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన క్రీస్తుని తెలియపెట్టు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ కన్యమర్య గర్భాన ఈయనకి శరీరాన్ని అమర్చడానికి ముందుగానే దూత ద్వారా ఒక సందేశం అందించబడింది. ఆమెమో ఆశ్చర్యపోతూ ఉంది, నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలా సాధ్యము అంటే అక్కడ పరిశుద్ధాత్మ శక్తిని వలన నువ్వు గర్భం దాల్చదు అనే విషయం తెలియజేశారు. అక్కడ విషయం ఏంటంటే తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది. ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు అనే సంగతి అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు అనే సంగతి తెలియజేస్తాం. వాస్తవానికి ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఈయనకి ఇవ్వబడుతుంది అని చెప్పినప్పుడు ఆ తండ్రి అయిన దావీదు సింహాసనం ఎవరిది? అది దేవుని సింహాసనం. వాస్తవానికి అసలు దేవుని సింహాసనం గురించి ఆలోచన ఎప్పుడైనా చేశారా? అసలు దేవుని సింహాసనం ఎలా ఉంటుందో, దేవుని సింహాసనం ఎలా ఉంటుందో ఆలోచన చేశారా? ఆకాశము ఆయన సింహాసనం అన్నారు, భూమి ఆయన పాదపీఠం అన్నారు. అంటే ఆయన సింహాసనాన్ని ఆలోచన చేసేటప్పుడు మనకు అర్థమయ్యే భాషలో ఈ లోకంలో రాజులు వాడి సింహాసనాలు అవి గొప్పగా ఉంటాయి, దాని మీద ఆసీనులైన వాళ్ళు అంత గొప్పగా ఉంటారు అనేది మనం రాజుల చరిత్ర చూసినప్పుడు అర్థమవుతుంది. అలాంటి చరిత్రలో సొలొమోను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న రాజ్యాలన్నిటికంటే కూడా ఇది ఉన్నతమైన రాజ్యము, ఈ సింహాసనం దీనికంటే ఉన్నతమైనది ఉండకూడదు, ఇది దేవుని సింహాసనము, దీని మీద ఆసీన అయ్యేవాళ్ళు కూడా అంత గొప్పగా ఉండాలి అన్నట్టు సొలొమోను చాలా అద్భుతమైన సింహాసనాన్ని చేస్తారు. అది ఇప్పుడు మనం చూడబడలేదు కానీ దంతంతో చేయిస్తారు. అది ఆ దంతంతో చేసిన ఆ సింహాసనానికి 6 మెట్లు ఉంటాయి. 6 మెట్లకి ఇరుపక్కల సింహాలు ఉంటాయి. అంటే మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే తండ్రి అయిన దేవుడు తన యొక్క సింహాసనం, ఆ సింహాసనం ఎలాంటిది అంటే నీతి న్యాయములు దానికి ఆధారాలు, నీతి న్యాయాలు ఆధారములుగా ఉన్నటువంటి సింహాసనం. అసలు సింహాసనానికి అర్థం ఏంటంటే ఆయన అధికారము, ఆయన ఏలుబడి, ఆయన అధికారంలో ఆయన ఏలుబడిలో ఈ సమస్త విశ్వము ఒక క్రమంలో ఉంది. అంత క్రమంలో ఉన్న ఈ విశ్వాన్ని ఎవరి కోసము అని అంటే
తన పోలిక తన స్వరూపంలో చేయబడిన మన కోసం. అదంతా కూడా దేవుని అధికారానికి లోబడి అంత ఉన్నతమైన సింహాసనము అయ్యుండి ఉంటే ఆయన కోరుకున్నది మన మధ్యలో ఆయన సింహాసనం కావాలని కోరుకున్నాడు. అంటే మనము నీతి న్యాయం జరిగించేవారుగా మనము ఆయన సింహాసనంగా ఉండాలని కోరుకున్నాడు. సింహాసనం చాలా ఉన్నతమైంది దేవుంది, దేవుడు ఉన్నతుడు, ఆయన సింహాసనం అత్యున్నతమైంది. ఆ అత్యున్నతమైన సింహాసనంగా కోరుకున్నది ఎవరిని అంటే మొదట ఇశ్రాయేలీని కోరుకున్నారు. ఇశ్రాయేలీలో దేవుని సింహాసనం, దేవుని రాజ్యం, దేవుని అధికారానికి లోబడే జనాంగం. అయితే వాళ్ళు తిరుగుబాటు స్వభావంతో దాన్ని వాళ్ళు తిరస్కరిస్తే ఈరోజు దేవుని ఏలుబడికి కేంద్రంగా, ఆయన సింహాసనానికి ప్రథమ స్థానంగా, ఆయన నివాస స్థలంగా కోరుకున్నది ఏదైనా ఉన్నది అంటే అది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అనేది నీతి న్యాయములుగా ఆధారములతో కూడిన సింహాసనం. అవి ఆధారాలు అనమాట, ఆయన సింహాసనానికి అవి ఆధారాలు. ఆ నీతి న్యాయం జరిగించాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఆయన రాజ్యంలో ఉన్న సభ్యులు. అందుకని ఆ రాజ్యానికి అంతం లేదు, అంతం లేని రాజ్యం అది. అంతం లేని రాజ్యం మీద ఆ సింహాసనం, ఆ ఏలుబడి చేసే ఆయన తండ్రి అయిన దేవుని ఆధీనంలో క్రీస్తు ప్రభువు ఏలుబడి. అలాంటి క్రీస్తు ప్రభు వారు అసలు భూమి మీద ఆయన విధి నిర్ణయం ఎలాగున్నది అనేది ఆలోచన చేసి ఆ విధి నిర్ణయం ప్రకారం ఆయన ఎలాగ వచ్చి మరణించారనే సంగతి తమ్ముడు అద్భుతంగా చెప్పారు. ఆయన సంకల్పం ప్రకారం అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుండి యోధా, యోధా నుండి దావీదు, దావీదు నుండి యోసేపు, యోసేపు నుండి క్రీస్తు ప్రభు. గీసిన గీతలో ప్రతి మూమెంట్ కూడా ముందుగానే ప్రవచించిన ప్రతి ప్రవచనం క్రీస్తు ప్రభువులో 100% నెరవేర్చబడి, అలా నెరవేర్చబడిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్ముడు తన ప్రేరణతోటి అపోస్తులకి సహాయంగా ఉండి అది భూదిగంతల వరకు వార్త చేరేలాగా ప్రకటించి దాన్ని గ్రంథస్థం చేసి ఇది ఈరోజు మనం వచ్చింది. విధి నిర్ణయం కాకమునిపై కూడి రండి ప్రజలారా, నిబంధన జనులారా. అక్కడ జఫన్యా గారు మాట్లాడిన పలుకులు నా నోటితో కూడా పలకలేను, నేను మీలో ఒకడినే. జఫన్యా గారు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ద్వారా పలికించిన పలుకులు నేను పలకలేను. కానీ దేవుడు ఇచ్చిన అవకాశంలో పరిపూర్ణమైన జీవితం కోసం ప్రయాసపడదాం. ఆయన అంత ధనవంతులు భూమి మీద ఎవరు ఉండరు, కానీ మన కోసం దరిద్రుడు. ఉమ్మేస్తే చెక్కుముక్కి రాత్రి చేసుకున్నాడు మొఖాన్ని. ఉమ్మేస్తే మన మాట పడలేము, మాట మాత్రం పడలేము మనం. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22-23 వచనాలు. ఈ విషయం ఏంటంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 2వ అధ్యాయము 22-23 వచనాలు. వినుడి, చేయించి దేవుడు నిశ్చయించిన సంకల్పం ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించారు. అప్పుడు సిలువేసి చంపేసిన వాళ్ళు ఏమనుకున్నారు? సిలువేసి చంపేసామని అనుకున్నారు. కానీ జరిగిన కార్యక్రమం ఏంటంటే అది దేవుడు నిశ్చయించిన సంకల్పం. అది దేవుడు ప్రభువారికి రాసిన రాతలో జరిగిన కార్యక్రమం. అది దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి సిలువేసి చంపారు. ఎవరి కోసం అంటే మన కోసం. దాన్నే పేతురు గారు ఆ రోజు ఎవరైతే సిలువేసి చంపేశారో వాళ్ళకి సువార్తగా ప్రకటించగా 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. అంటే దేవుడు తన ప్రజల కొరకు సందేశాన్ని ముందుగా ఇస్తారు.
సందేశానికి తిరిగిపోవాలంతే. సందేశానికి తిరిగిపోవాలంతే. పోయిన వారం సహోదరులు ఒక అద్భుతమైన రిఫరెన్స్తో స్టార్ట్ చేశారు. ఎవరు కూడా నశించుకోకూడదని ఇచ్చేయించిన వాడే. ఒక్కరు కూడా నశించిపోతానికి ఆయనకి ఇష్టం లేదు. ఒక్కరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదు ఆయనకి. ఇచ్చేయించిన వాడే. మారు మనసు పొందటానికి అవకాశం కల్పిస్తూ దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు తండ్రి అని దేవుడు. ఎంతండి అది? 2 పేతురు 3:9 ఒకసారి చదవండి. అది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని అందుకు దీర్ఘశాంతం వహిస్తూ మనకి ఇంకా జీవాన్ని, ఊపిరిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఇదిగో ఈరోజు ఇక్కడ కూర్చోపెట్టి వాక్యాన్ని వినిపిస్తా ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటే ఇది భయపెట్టి జరిగించే కార్యక్రమం కాదు, భయపడి చేయాల్సిన కార్యక్రమం కాదు, ఆయన ప్రేమను గుర్తించి జరిగించాల్సిన కార్యక్రమం. దేవుడు మన పట్ల చేస్తున్న కార్యాలు, మనకిచ్చిన ఇంపార్టెన్స్, మనకిచ్చిన ప్రాధాన్యత క్రీస్తు ప్రభు వారి కంటే ఎక్కువ. క్రీస్తు ప్రభు వారికి స్వతంత్రత లేదండి. నీకు నాకున్న స్వతంత్రత క్రీస్తు ప్రభు వారికి లేదు. ఆయన గీసిన గీతల్లోనే నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. నీకు నాకు ఇచ్చిన స్వతంత్రత ఆయనకి ఎక్కడ ఉందండి? నీకు నాకు ఇచ్చిన స్వతంత్రత ఎక్కడ? మరి దేనికి వినియోగిస్తున్నావు ఆ స్వతంత్రతను? నువ్వు నీకు ఇచ్చిన స్వతంత్రతను దేనికి వినియోగిస్తున్నావు? కూడిరా. యెహోవా ఉగ్రత దినము రాక మునిపే, విధి నిర్ణయం కాక మునిపే కూడిరా. విధి నిర్ణయం అయిపోయిన తర్వాత అవకాశం ఉండదు. ఇక మారు మనసు పొందని అవకాశం తీసేసిన తర్వాత అవకాశం ఉండదు. ఇంకా చనిపోతే అయిపోయింది. ప్రభు రాకడా ఏ క్షణం వస్తారో తెలీదు. హృదయాలసిన తప్పిపోతున్నావు. సందేశం విన్న తర్వాత కూడా విధి నిర్ణయం అయిపోద్ది. వాక్యం వింటూనే ఉంటావు, తల ఊపుతూనే ఉంటావు, ఆరాధన చేస్తూనే ఉంటావు, కార్యక్రమాలు వింటూనే ఉంటావు, విధి నిర్ణయం అయిపోద్ది. నువ్వు ఇంకా అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదని ఈ సందేశం. ప్రభు యొక్క రోదన చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం నుండి. కీర్తన గ్రంథము 22:11 నుండి. సహాయం చేయవాడు లేడు, నాకు దూరంగా ఉండకును. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నది. భాషాల దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నది. చీల్చును గర్జించు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలనియు ప్రాణము తప్పించున్నది. నా హృదయము, నా అంతరంగము మైనము వలె కలిగి ఉన్నది. ఇది ఎప్పుడు సంగతి? దావీదు గారు ప్రవచిస్తున్న ప్రవచనము క్రీస్తు ప్రభు వారి జీవితంలో జరగబోయే సంగతి. నిర్ణయం. ఆయన ఎముకలు గతి తప్పేసినాయి అంట. ఉండాల్సిన చోట్ల లేవంట ఎముకలు. అలాంటి భయంకరమైన వేదన. ముందుగానే దానికి సిద్ధపడిపోయారు ఆయన. అప్పుడు ప్రభుత్వాలన్నీ ఏకమైపోయినాయి. ఆయన ఎండిన భూమిలో లేత మొక్కలాగా ఒంటరిగా ఉండిపోయాడు. లోకమంతా ఒకటైతే లేత మొక్క వల్ల ఒంటరిగా ఉండిపోయాడు. అలాంటి పరిస్థితి ఉన్నగేది తెలుసు తండ్రి దేవుని యొద్ద క్రీస్తు ప్రభు వారికి. ఆయన రాత్రి ఫిబ్రవరి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరదాని దినములో మహారోగముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షించుకున్న వారికి ప్రార్థనలను శాసనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఆయనకెందుకు అంత రోదన? తను మరణం నుంచి తప్పించగలవానికి
అంతలా రోధించి అంతలాగా చేయవలసిన అవసరం ఏంటి? ఇంకా కంటిన్యూ చదువుతాముడే. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకున్నాడు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమల్లో ఆయన నేర్చుకున్నది ఏంటంటే విధేయత. ఆయన రోధించింది, ఆ రోదన దేని కొరకు అంటే ఆయన గీసిన గీతలు, అంటే ఆయన రాసిన రాతలు ప్రభువారికి ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుని అనాది సంకల్పాన్ని అనుసరించి ప్రతి కార్యాన్ని తన జీవితంలో నెరవేర్చడానికి పడిన రోదన. ఒక్కటి కూడా తప్పిపోకుండా ఉండటానికి. తప్పిపోతే మనందరి బ్రతుకు యుగాలు నిత్యాగ్ని. యుగాలు నిత్యాగ్ని. దాని అంతా కొలత కొలిచి క్రీస్తు ప్రభు వారితో 6 గంటలు భరించేలా చేశారు. ఆ 6 గంటలు భరించడానికి ఆయన రోధించాడు. ఆ భరించేటప్పుడు కూడా ఆయన రక్తానికి ఎక్కడ కూడా మలినం అంటడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంత వెలగలిగినది ఆయన రక్తం. వెల చెల్లించాలి క్రయధనంగా. ఇంత పాపానికి ఇంత వెల. లోకమంతా ఇంత పాపం అయితే అంత పాపానికి ఇంత వెల. ఒక్క పాపం కూడా చేయని ఆ పరిశుద్ధ రక్తం. అందుకు రోధించాడు ఆయన శరీరాన్ని ధరించుకొని. మరి అదే శరీరంలో అవయవంగా అతకబడిన నువ్వు నేను ఏం చేస్తున్నామో, ఎలాగుందో మన పరిస్థితి. లూకాసు వార్త 22వ అధ్యాయము 37 నుంచి 45 వచనాల్లో ఆయన తండ్రికి మొరపెట్టుకున్న మొర చూస్తే ఏడుపు వస్తుందండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 37 నుంచి 45 వచనాలు. 22 లూకాసు వార్త 22, 37 వచనం నుంచి 45 వచనం. స్పీడ్గా చదివిన టైం ఎక్కువైపోయింది. అక్రమకారులు ఒకటిగా ఎంచబడ్డారు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయదని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించునని నీ చిత్తమైతే తొలగించుకోండి. అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధింపనిమ్ము ప్రార్థన చేశారు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలన అయింది. ఆ హెబ్రీ పత్రికలో రోధించిన రోదన కళ్ళకు కట్టినట్టు ఇక్కడ లూకాసు వార్తలో చూపించారు. ఈ విషయాన్ని అక్కడ హెబ్రీలకు రాశారు. ఆయన చెమట బిందువులు రక్త బిందువులు అయిపోయినాయి అంట ప్రార్థనలో, ఆయన రోదనలో. ఎవరి కోసం? మన కోసం. మనకి ఇంకా విధి నిర్ణయించబడలా. మన విధి నిర్ణయం కాకమునిపే మనం దేవుని వైపుకి తిరగాలి అనేది, ఆయన వైపు తిరగటానికి ఆయన విధి అలా రాయబడి, మనము దేవుని వైపుకి తిరగటానికి ఆయన విధి అలా రాయబడి, ఆయన ఒక్కడికి మాత్రమే అలా రాయబడింది, మన కోసం రాయబడింది. ఇంకా కాలయాపన చేసుకుంటూ కాలం ఎలా గతించిపోతుంది? పొట్టు. ఇప్పుడు చదవండి జఫన్య గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 1-2 వచ్చిన. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని నీ మీదకు రాకమునుపే కూడిరండి. విధి నిర్ణయం కాకమునుపే యెహోవా ఉగ్రత తినుము మీ మీదకి రాకమునుపే కూడిరండి. అది సందేశం.
విధి ప్రభు వారికి ఒక్కరికి నిర్ణయించబడింది, అది మన కోసం నిర్ణయించబడింది. చాలా భయంకరమైన విధి అది, చాలా దుర్భరమైన విధి అది, చాలా దుస్థితి అది, మీకోసం నా కోసం. మంది విధి నిర్ణయం కాకమునిపే ఆయన వైపు తిరిగేస్తే ఆయన దరిద్రుడయింది మనం ధనవంతులు చేయటానికి. ఆయన ప్రథమ ఫలముగా అలాగా భూమిలో కప్పెట్టబడి ప్రథమ ఫలముగా లేపబడింది. ఆయనతో పాటు ప్రథమ ఫలముగా జ్యేష్ఠత్వపు హక్కుని, వారసత్వాన్ని, తండ్రి అయిన దేవుని నిత్యత్వాన్ని పొందుకోవడానికి మన కొరకు. యాషావు జ్యేష్ఠత్వపు హక్కును అన్వేషించుకోవడం వల్ల మారుమనసు పొందిన అవకాశం లేకుండా ఒక భ్రష్టత్వంలోకి పోయిన పరిస్థితి, విధి నిర్ణయం అయిపోయింది. ఇంకా అక్కడ అలాంటి జ్యేష్ఠత్వపు హక్కుని పూటకూటి లాంటి మన క్షణకాల ఆనందాల కోసం, పాపం కలిగించే భ్రమ కోసం, ఈ లోకంలో జరుగుతున్న ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో జరుగుతున్న ఈ విచ్చలవిడి జీవితం కొరకు ఆ జ్యేష్ఠత్వ హక్కును కోల్పోకూడదు, విధి నిర్ణయం అయిపోతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుని సముఖంలో నన్ను నేను హెచ్చరించుకుంటూ తమరందరికీ కూడా ఈ యొక్క ప్రేమపూర్వక సందేశాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాను. వాస్తవానికి నిన్న కాక మన ఇండియాకి వెళ్ళిపోవాలి. నేను ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్ల వరకు వెళ్ళి నాట్ టు బోర్డ్ చెకింగ్ అని ఏదో స్క్రీన్లో చూపిస్తుంది. మీరు ఇండియా వెళ్ళడానికి మీకు అవకాశం లేదు, మీకు ప్రాబ్లం ఉందో వెళ్ళి క్లియర్ చేసుకుంటండి అని అనుకుంటున్నాను. అంటే సైట్లోకి ఇన్సిడెంట్ జరిగింది, నేను సూపర్వైజర్ అవ్వటం వల్ల నా ఐడి అది తీసుకుని కేసు బుక్ అయింది. నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కున్నా, క్లియర్ అయిపోయింది అన్నారు. అన్న తర్వాత టికెట్ వేయించా ఆఫీస్ నుంచి. కానీ అక్కడికి వెళ్తే అది ఇంకా అప్డేట్ కాలేదు, అది క్లియర్ చేసుకోవాలన్నా. ప్రార్థన చేయండి. ఇక్కడ పరిస్థితులు కూడా కొంచెం చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే అమ్మ నాన్న వృద్ధాప్యంలో వాళ్ళకున్న పరిస్థితి, నా భార్యకి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, పిల్లల చదువులు, ఇక్కడేమో ఇది పరిస్థితి మనది. అన్ని విధాల ఒక్కవైపుకి లాగితే పర్లేదు, ఇటొకతాడు 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 ఎటొకతాడు, అన్ని పరిస్థితులు అన్నమాట. ప్రార్థన చేయండి. ఆయన దేవుడు అద్భుతమైన రీతిలో నాకు ధైర్యాన్ని కానీ ఎక్కడ కూడా కదల్చబడకుండా నిలబడే ఆత్మవిశ్వాసాన్ని కానీ నాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీ అందరి ప్రేమను బట్టి, ప్రార్థన బట్టి. సోమమంగళవారాల్లో అవ్వచ్చు ఇంటికి వెళ్తాం, మరలా తిరిగి వచ్చే వరకు కూడా మీరు అందరూ బాధ్యతగా, మరి నేను ఉన్నంతసేపు అయితే మీ రూమ్ వరకు వచ్చి తీసుకొచ్చేవాడిని. మరి నేను లేని టైంలో ఎవరికి వారు బాధ్యత వహించండి, ఆరాధన చేసుకోండి, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించండి. ఈ ప్రేమను అనేక మందికి పంచాలి. అగ్నిలో నుంచి కొంతమందినైనా లాగే ప్రయత్నం చేయాలి. విధి నిర్ణయం కాకమునిపే దేవుని యొద్దకి తిరిగిపోవాలి అందరూ.